బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ పలుకులు ఇన్న సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ గురించి ప్రశ్నింపగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక వ్యక్తిని చెడు పనులు మరియు నీచ కార్యముల నుండి ఆపలేని నమాజే కాదు అన్నారు. అంటే ఆ వాక్యం ఏంటంటే, చెడు పనులు చేసేవాడిని నమాజు చదవడం మొదలు పెడితే ఆ నమాజ్ అతన్ని ఆపేస్తుంది. అలాగా అతను చదువుతున్న నమాజు అతని యొక్క చెడు పనుల నుండి ఆపలేకపోతే అది నమాజే కాదు అన్నారు మహాప్రభు. ఇది ఖురాన్ వాక్యంలో ఉంది. దీని వివరణలోకి వెళ్తే మనం నిస్సందేహముగా నమాజ్ చాలా గొప్ప సంపద, అల్లాహ్ ఇచ్చిన గొప్ప సంపద. దాని అంతస్తులో పాటిస్తే అది తగని పనుల నుండి నిరోధిస్తుంది. దాని అంతస్తు అంటే అది ఎలాగైతే చదవాలో, ఎలాగైతే మన ఆరాధన చేయాలో ఆ ఆరాధన ప్రకారం చేస్తే ఏమవుతుంది, తగని పని నుండి నిరోధిస్తుంది. అంటే మనం చేయకూడని పనులైతే ఏదైతే ఉన్నాయో వాటి నుంచి నిరోధిస్తుంది, కాపాడుతుంది, చేయకుండా కాపాడుతుంది అన్నమాట. ఆ పరిస్థితి లేకుంటే నమాజు ప్రమాణం అనగా అంతస్తులో తేడా ఉంది అని అర్థం. నీకు నమాజు నీ చెడు నుండి ఆపట్లేదు అంటే నువ్వు సరైన నమాజు నువ్వు చదవని అర్థం. ఈ విషయం చాలా హదీసులో తెలుపబడినది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి చాలా హదీసులో. హజరత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారు నమాజులో పాపం నుండి రక్షణ ఉంది, అది పాపమును దూరం చేస్తుంది అని తెలిపారు. హజరత్ అబుల్ ఆలియా రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా తెలిపారు, అల్లాహ్ తాలా గారి పలుకులు ఇన్న సలాత తన్హా అర్థము నమాజులో 3 విషయాలు ఉన్నాయన్నారు. ఈ ఖురాన్ యొక్క ఆయతలో ఇన్న సలాత తన్హా అనే పదం వచ్చింది కదా, దానికి 3 అర్థాలు ఉన్నాయి, 3 విషయాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి ఇఖ్లాస్ అంటే స్వచ్ఛమైన సంకల్పం, రెండోది అల్లాహ్ భీతి, అల్లాహ్ యొక్క భయం, మూడోది అల్లాహ్ స్మరణ అంటే అల్లాహ్ను గుర్తుపెట్టుకుని అల్లాహ్ నా ముందు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అనే ధ్యాస. నమాజులో ఈ 3 విషయాలు లేకుంటే అది నమాజే కాదు. ఇఖ్లాస్ సత్కర్మలు చేయమని ఆజ్ఞాపిస్తుంది. ఇఖ్లాస్ స్వచ్ఛమైన సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో ఎక్కువగా సత్కర్మలు అంటే పుణ్యాలు చేస్తూ ఉంటాడు, అంటే చెయ్యాలనిపిస్తుంది, ఎక్కువగా చేస్తాడు కూడా. అల్లాహ్ భీతి చెడు పనుల నుండి వారిస్తుంది. అల్లాహ్ యొక్క భీతి చెడు పనుల నుండి వారిస్తుంది. అల్లాహ్ స్మరణ, ఖురాన్ పఠనము, ఇది పూర్తిగా మంచి పనుల బోధన, చెడు పనుల నుండి నివారణలో కూడి ఉంటుంది. చెడు పని నుండి ఆపడం, మంచి పనిని ఆజ్ఞాపించడం, ఖురాన్ యొక్క స్మరణ, ఖురాన్ని పఠించే వాళ్ళ యొక్క ప్రత్యేకమైన గుణం అన్నమాట. అందుకని మనం ఏం చేయాలా, ఈ 3 విషయాలు స్వచ్ఛమైన సంకల్పంతో నమాజ్ చదవాలా, అల్లాహ్ భయంతో, అల్లాహ్ యొక్క భీతి, అల్లాహ్ యొక్క ప్రేమలో నమాజ్ చదవాలా, మూడోది ఆయన ధ్యానంతో మనం నమాజ్ చదవాలి. హజరత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ పలుకులు తెలిపారు, చెడు పలుకులు మరియు తగని పనుల నుండి వారించని నమాజ్ అల్లాహ్ సన్నిహితమును పెంచుటకు బదులు మనను అల్లాహ్ నుండి దూరం చేస్తుంది. ఇలాంటి నమాజ్ చదివానుకోండి, ఏదైతే ఎలాంటి నమాజు చెడు పనుల నుండి మనని దూరం చేయట్లేదు, అల్లాహకి దగ్గర అవడం మానుకుని అల్లాహకి దూరం అవడం మొదలు పెడతాడు ఏంటి ఆ నమాజ్ ద్వారా. హజరత్ హసన్ రజియల్లాహు తఆలా గారు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారని తెలిపారు, మనిషిని చెడు పలుకుల నుండి అడ్డుకోని నమాజే కాదు, అట్టి నమాజ్ మూలంగా అల్లాహకు దూరం అవుతారు. హజరత్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు తఆలా గారు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారని తెలిపారు. హజరత్ ఇబ్నే మసూద్ రజియల్లాహు తఆలా గారు ఇలా తెలిపారు, ప్రకారం ఆచరించని వాడి నమాజేమి నమాజుపై ఆచరించడం అంటే నీచ కార్యములు మరి చెడు పనుల నుండి తప్పుకోవడము. ఏమన్నారు, నమాజుపై ఆచరించడం అంటే నీచ కార్యములు మరియు చెడు పనుల నుండి తప్పుకోవడము. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా గారు ఇలా తెలిపారు,
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధిలో హాజరై ఫలానా వ్యక్తి రాత్రిపూట నమాజ్ ఆచరిస్తాడు, ఉదయమే దొంగతనం చేస్తాడు అనిపించారు. రాత్రి ఏం చేస్తున్నాడంట? నమాజ్ చదువుతున్నాడు. పొద్దునేసరికి దొంగతనం చేస్తున్నాడు, చెడు పనులు చేస్తున్నాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా తొందరలోనే అతడి నమాజ్ అతడిని ఈ కార్యం నుండి ఆపేస్తుంది అన్నారు. దీనితో తెలిసేదేమంటే, ఎవరైనా చెడు పనులు మునిగి ఉంటే అతన్ని శ్రద్ధగా నమాజ్లో నిమగ్నుని చేయాలి. మందు మానేయాలనుకుంటున్నారు, వ్యభిచారం మానేయాలనుకుంటున్నారు, దొంగతనం మానేయాలనుకుంటున్నారు, ఏ చెడైనా మానేయాలనుకుంటున్నారు, అతను శ్రద్ధగా 5 పూట నమాజ్ చదివినట్లయితే తొందరలోనే ఆ పాపాల నుండి మానేస్తాడు. దానితో అతని చెడు పనులు వాటంతటవే ఆటోమేటిక్గా దూరం అవుతాయి. ప్రతి ఒక్క చెడు పనిని దూరం చేయడం శ్రమతో కూడినది మరియు దానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా శ్రద్ధగా నమాజ్లో నిమగ్నం తేలికైనది. ఇలాగ ఎన్ని రోజులు చేయాలన్నారు? కనీసం ఒక 40 రోజులు తక్బీరుల్లా అంటే ఇమాం సాబ్ అల్లాహు అక్బర్ అంటారు కదా, దాంతో పాటు మనం చదవాలి. అప్పుడు ఇతను శ్రద్ధగా చదవాలి. చెప్పాను కదా 3 పాయింట్లు: ఇఖ్లాస్ ఉండాలా, అల్లా భయం ఉండాలా, అల్లా ధ్యానం ఉండాలా. అలా కాకుండా శ్రద్ధగా నమాజ్లో నిమగ్నం అవడం తేలికైనది. పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు మోయండి అని చెప్పట్లేదు కదా. నమాజ్ అంటే సులువు. శుభ్రమైన బట్ట, శుభ్రమైన నేల, శుభ్రమైన శరీరం ఉంటే చాలు. అలా కాకుండా శ్రద్ధగా నమాజ్లో నిమగ్నం అవడం తేలికైనది మరియు ఎక్కువ కాలం కూడా పట్టదు. నమాజ్ కూడా చాలా తక్కువ టైం. ఒక 4 రకాల నమాజ్ చదివాం, 2 రకాల నమాజ్ చదివాం, 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోద్ది. దీని శుభముల మూలంగా చెడు పనులు వాటంతటవే దూరం అవుతాయి, ఆటోమేటిక్గా దూరం అవుతాయి. అలా నాకు కూడా నమాజు సక్రమంగా ఆచరించే సద్బుద్ధిని నాకు మీకు అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.